లిస్ట్ ఇన్ పైథాన్. సో లిస్ట్ అనేది పైథాన్లో ఒక టైప్ ఆఫ్ డేటా టైప్ అనమాట. లిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లిస్ట్ ఇన్ పైథాన్. సో లిస్ట్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్, అంటే గ్రూప్ ఆఫ్ డేటా అనమాట. సో ఒక వేరియబుల్ ఉందనుకోండి, ఏ ఈక్వల్ టు 10 అని, లేకపోతే ఏ ఈక్వల్ టు 20 అని ఉంటే దాని అర్థం ఏంటంటే ఆ వేరియబుల్ ఒక వాల్యూనే స్టోర్ చేసుకుంటుంది అని అర్థం. అంటే ఏ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 50 ఉంటే 50 అనే డేటా ఏ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది అని అర్థం. అంటే ఓన్లీ వన్ టైప్ ఆఫ్ డేటా, ఓన్లీ వన్ డేటాయే స్టోర్ అయింది అనమాట. ఇక్కడ లిస్ట్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ డేటా అనమాట. సో చాలా 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 ఇంపార్టెంట్ లిస్ట్ అనేది. మనం ఖచ్చితంగా ప్రతి పైథాన్ ప్రోగ్రాంలో మ్యాక్సిమం లిస్ట్ మ్యాక్సిమం యూస్ చేస్తాం లిస్ట్స్. సో లిస్ట్ అంటే మీకు అర్థమవుతుంది కదా, పేరులోనే ఉంది. లిస్ట్ అంటే గ్రూప్ ఆఫ్ డేటా అనమాట. సో లిస్ట్ని ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా వన్ టైప్ ఆఫ్ వేరియబుల్ టైపే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఎలాగో అలాగే లిస్ట్ కూడా అలాగే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏఆర్ఆర్ అని చెప్పి నేను పెట్టుకున్నాను అన్నమాట. లిస్ట్ నేమ్ అంటే వేరియబుల్ నేమ్ ఏఆర్ఆర్ అని ఇచ్చుకొని లిస్ట్ ఏం చేయాలంటే ఇలా అవ్వాలన్నమాట. ఏంటి స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే అది లిస్ట్ అవుతుంది అన్నమాట. సో దీని లిస్ట్ అని మీకు ప్రూవ్ చేయడానికి ఒకసారి దీని టైప్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ ఎరే. సో దీని వేరియబుల్ నేమ్ ఎరే కదా. సో దీని టైప్ ఒకసారి ప్రింట్ చేద్దాం ఫాస్ట్గా. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో పైథాన్ code.py. సో ఇక్కడ చూడండి లిస్ట్ చూసారు కదా, లిస్ట్ అని ఎలా వచ్చిందో. సో దీని టైప్ ఇక్కడ ఎప్పుడైతే స్క్వేర్ బ్రాకెట్స్ అసైన్ చేసామో అది లిస్ట్ అయిపోద్ది అన్నమాట. దాని తర్వాత మీ ఇష్టం వాల్యూస్ లోపల ఇచ్చుకోవడం 1, 2, 3, 5, 6 మీ ఇష్టం. అట్ ద సేమ్ టైం ఓన్లీ ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా కాదు, మన ఇష్టం వచ్చిన డేటా. ఫర్ ఎగ్జాంపుల్ 5.6, 3.4, తర్వాత నేము బిలీవర్ 01, దాని తర్వాత ఇంకో నేమ్ మీ ఇష్టం. అలాగా ఏ టైప్ ఆఫ్ డేటా అయినా ఇవ్వచ్చు అన్నమాట. అంటే ఓన్లీ నెంబర్స్ అనే కాదు. మీరు సి లాంగ్వేజ్ కానీ జావా లాంగ్వేజ్ కానీ చూసుకున్నట్లయితే ఓన్లీ వన్ టైప్ ఆఫ్ డేటా మీరు ఇవ్వగలరు. అంటే ఓన్లీ ఆల్ టైప్ ఆఫ్ డేటా ఇంటీజర్ అయితే కానీ, లేకపోతే ఆల్ స్ట్రింగ్స్ అయితే కానీ ఇవ్వగలరు. అంతేగాని ఇలా మిక్స్ చేయలేరు అన్నమాట మన ఏరియాలో. ఇక్కడ పైథాన్లో లిస్ట్ కదా, ఈ లిస్ట్లో మీకు డిఫరెంట్ డేటాని కంబైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇంటీజర్ 1, 2, 3 అన్ని ఏంటి ఇంటీజర్లు. ఇక్కడ 5.6, 3.4 ఫ్లోట్. అలాగే ఇక్కడ ఏంటివి స్ట్రింగ్లు అన్నమాట. అలా మీరు ప్రింట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఒకసారి ప్రింట్ చేస్తాను. ఇలా ప్రింట్ చేయడానికి డైరెక్ట్గా ప్రింట్ ఆఫ్ ఏఆర్ఆర్ అని ఇస్తే ప్రింట్ అవుతాయి. సో ఒకసారి ఫాస్ట్గా రన్ చేద్దాం. సో ఇక్కడ చూసారు కదా వాల్యూస్ ఎలా ప్రింట్ అయ్యాయో 1, 2, 3 సేమ్ యాస్టీస్ ప్రింట్ అయ్యాయి అన్నమాట. సో మీకు అర్థమైంది కదా లిస్ట్ అంటే ఏంటో. ఇప్పుడు లిస్ట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, లిస్ట్ యొక్క చాలా యూజెస్ అన్నమాట. లిస్ట్ ఖచ్చితంగా ప్రతి పైథాన్ ప్రోగ్రాంలోనే యూజ్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ లిస్ట్ యొక్క లెంత్ తెలుసుకోవాలంటే, లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే మనకి ఏమి యూజ్ చేయాలో చెప్తాను. ఇక్కడ 1, 2, 4, 6 ఉన్నాయి కదా. సో అంటే 4 ఉన్నాయి. మనకి 4 అని ప్రింట్ చేయాలంటే ఎలా అంటే లెంత్ LEN ఆఫ్ ARR అంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం, ఎలా కాదు. సో లెంత్ ఆఫ్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు LEN ఆఫ్ ARR. ఇలా అంటే LEN ఆఫ్ ARR అంటే ఈ అరేలో ఉన్న వేరియబుల్, అంటే ARR అనే వేరియబుల్లో ఉన్న లిస్ట్ యొక్క లెంత్ ఎంత ఇక్కడ 1, 2, 3, 4. ఈ 4 ఇక్కడ రిప్లేస్ అవుద్ది అన్నమాట. ఆ 4ని మనం ప్రింట్ చేద్దాం ఇక్కడ. సో లెంత్ లిస్ట్. సో లిస్ట్ మనం ప్రింట్ చేస్తే మనకి ఎంత రావాలి, 4 రావాలి. సో ఒకసారి మళ్ళీ ఫాస్ట్గా రన్ చేద్దాం. పైథాన్ code.py. సో ఇక్కడ చూడొచ్చు 4 వచ్చింది కదా, ఇది 4. దాని అర్థం ఏంటంటే 4 ఉన్నట్టు అన్నమాట. అలాగే అట్ ద సేమ్ టైము లిస్ట్లో ఉన్న వాల్యూస్ ఒకసారి చేంజ్ చేస్తాను. 5, 2, 3, 9. సో ఇలా వచ్చిన తర్వాత ర్యాండమ్గా కొన్ని వాల్యూస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇన్ లిస్ట్ చూద్దాం. సో ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీస్ అన్నమాట. లిస్ట్కి ఉన్న ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీస్ చూడండి, కామెంట్ లైన్ రాశాను. ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీస్ ఏంటంటే ఇక్కడ లిస్ట్లో ఒక వాల్యూ ఉంది. ఆ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్లో సెట్ అయిన వాల్యూ ఉందో లేదో చెక్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఇన్ అని వాడాలన్నమాట. చూడండి ఒకసారి ప్రింట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇన్ ARR. 5 ఇన్ ARR అంటే 5 ఏరియాలో ఉందో లేదో చెక్ చేయాలంటే ఒకసారి. సో ఇక్కడ ఏముంది 5 అనేది ఏరియాలో ఉంది కదా.
అంటే 5 2 4 9 కాబట్టి 5 అనేది ఈ అరేలో అంటే ఈ లిస్ట్లో ఉంది కదా, ఈ లిస్ట్లో ఉంది కాబట్టి మనకి ఏమొచ్చింది ట్రూ వచ్చింది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 కాకుండా 15 పెట్టాను అనుకోండి, ఏమొస్తుంది చూడండి. 5 కాకుండా 15 పెడితే ఏమొస్తుందో చూడండి. సో ఇక్కడ ఫాల్స్ వచ్చిందన్నమాట. అంటే ఇక్కడ 5 అనేది 15 అనేది ఎరేలో ఉందా, ఈ లిస్ట్లో ఉందా, లేదు కాబట్టి ఇక్కడ ఫాల్స్ వచ్చిందన్నమాట. ఇది ఒక ఫంక్షనాలిటీ. అంటే ఏంటి, టు చెక్ వెదర్ ద సెర్టైన్ ఎలిమెంట్ ఈజ్ దేర్ ఇన్ ద లిస్ట్ ఆర్ నాట్. ఇన్ ఆర్డర్ టు చెక్ దట్ వీ నీడ్ టు యూజ్ ఇన్ అని పెట్టి గ్యాప్ ఇవ్వాలన్నమాట. వాల్యూ మనం వాల్యూ చెక్ చేసే వాల్యూ స్పేస్ ఇన్ స్పేస్ లిస్ట్ అన్నమాట. అది మనకి సెర్టైన్ వాల్యూ ఉందో లేదో చెక్ చేయడానికి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇండెక్స్, ఫర్ ఎగ్జాంపుల్ సెర్టైన్ వాల్యూ ఉంటే ఇండెక్స్ అన్నమాట, దాని ఇండెక్స్ తెలియాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే ఇది ఎరేస్ అన్నమాట. ఇది మనకి వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఎరేస్తో సమానం. సో ఇక్కడ లిస్ట్ అంటే దీని వాల్యూ నేను యాక్సెస్ చేసుకోవాలంటే ఫస్ట్ వాల్యూ నీకు ఫస్ట్ వాల్యూ కావాలంటే 1 అని ఇవ్వకూడదు, 0 అని ఇవ్వాలన్నమాట. అంటే ఏమని ఇవ్వాలంటే ఎరే ఆఫ్ 0 అని ఇస్తే ఇక్కడ దీని వాల్యూ ఎంత ఉంటుందంటే 5 అన్నమాట. అంటే ఫస్ట్ వాల్యూ అక్కడ 5. అలా ఇక్కడ 1 2 3 4 అంటే 4th పొజిషన్లో ఉంది ఇక్కడ 9. కాకపోతే దీని వాల్యూ మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఎరే ఆఫ్ 3 అన్నమాట. అంటే ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుద్ది అన్నమాట. 0 నుంచి స్టార్ట్ అవుద్ది అన్నమాట. ఇదేమో 0, ఇదేమో 1, ఇదేమో 2, ఇదేమో 3 అలా అన్నమాట. దీని ఇండెక్సెస్ అంటారు అన్నమాట. దీన్ని ఇండెక్సెస్ అంటారు. అంటే ఒక సెర్టైన్ వాల్యూని, లిస్ట్లో ఉన్న సెర్టైన్ వాల్యూని మనం తీసుకోవాలంటే మనం మన డేటా తీసుకోవాలంటే మనకి ఇండెక్సెస్ వాడుకోవాలన్నమాట. అంతేగాని 5 ఉందంటే మనకి ఈ ఇండెక్స్లో ఈ లిస్ట్లో 0th ఇండెక్స్ దగ్గర 5 అనే వాల్యూ స్టోర్ అయిందన్నమాట. ఆ వాల్యూ తీసుకోవాలంటే మనం ఇలా వాడాలన్నమాట. ఎరే ఆఫ్ 0 అని, ఎరే ఆఫ్ 3 అని ఇండెక్సెస్ ఇండెక్సెస్ అని అంటారు. వీటిని ఇండెక్సెస్ వాడాలి వాల్యూస్ తీసుకోవాలంటే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సెర్టైన్ ఎలిమెంట్ ఆ ఇండెక్స్లో ఉందో లేదో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఉంది కదా, ఇక్కడ 4 వాల్యూ ఏ ఇండెక్స్లో ఉందో తెలియాలి కదా. ఏ ఇండెక్స్లో ఉందో క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి తెలియాలంటే ఏం చేయాలంటే రిక్వైర్డ్ ఇండెక్స్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకుని ఎరే ఆఫ్ ఇండెక్స్ అని వాడాలన్నమాట. ఈ ఫంక్షన్ వాడి మనకి ఏ డేటాకి 4 ఎక్కడ ఉందో తెలియాలన్నమాట. 4 అని ప్రింట్ ఇక్కడ 4 అని పెట్టాను అనుకోండి, ఒకసారి ప్రింట్ చేద్దాం ఏమవుతుందో. సో ప్రింట్ రిక్వైర్డ్ ఇండెక్స్ అంటే ఇప్పుడు ఏం ప్రింట్ అవుద్దాం అన్నమాట. ఇక్కడ 4 ఉన్న ఇండెక్స్ ప్రింట్ అవుద్దాం అన్నమాట. 4 ఉన్న ఇండెక్స్ ఏంటి 2 ప్రింట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు సో ఫస్ట్ ఒకసారి రన్ చేద్దాం, క్లియర్ చేస్తాను. పైథాన్ code.py. సో ఇక్కడ ఏమైంది 2 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఇండెక్స్ 2 దగ్గర ఉందన్నమాట 4 వాల్యూ. అట్ ద సేమ్ టైం మనకి ఈ లిస్ట్ మనకి ఎక్స్ట్రా వాల్యూస్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎక్స్ట్రా వాల్యూస్ ఉంటే మనం ఏం చేయాలంటే చాలా పాపులర్ మెథడ్ అపెండ్ మెథడ్ అంటారు. దీన్ని అపెండ్ అంటారు. సో చాలా పాపులర్ ఎరే డాట్ అపెండ్ అని చెప్పి నీకు 15 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఎరే డాట్ అపెండ్ అని చెప్పి 20 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. 12 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏమి యాడ్ చేశాను 15 12 యాడ్ చేశాను. అంటే ఇప్పుడు ప్రింట్ చేస్తే లిస్ట్లో ఏమి ఉండాలన్నమాట మొత్తం 5 2 4 9. అట్ ద సేమ్ టైం ఈ 2 యాడ్ చేశాను. అపెండ్ అంటే ఏంటంటే లాస్ట్లో యాడ్ చేయడం అన్నమాట. అపెండ్ అంటే లాస్ట్లో యాడ్ చేయడం. సో ఒకసారి ప్రింట్ చేస్తాను లిస్ట్ని. సో ఒకసారి ఫాస్ట్గా రన్ చేద్దాం. పైథాన్ code.py ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఏమున్నాయి ఇక్కడ 5 2 4 9 ఉంది. ఇక్కడ నేను ఏం చేశాను 15 ఒకటి 12 ఒకటి యాడ్ చేశాను. అప్పుడు ఏమైంది 5 2 4 9 15 అండ్ 12. సో ఇప్పుడు మనకి ఇందులో కొన్ని యూస్ఫుల్ మెథడ్స్ ఉన్నాయి కదా. మీకు చాలా మెథడ్స్ చెప్పాను. ఏంటి చెప్పాను, ఇన్ ఎలా యూస్ చేయాలో చెప్పాను, ఇండెక్స్ ఎలా యూస్ చేయాలో చెప్పాను, దాని తర్వాత ఇంకేంటి లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను. అట్ ద సేమ్ టైం అపెండ్ ఎలా చేయాలో చెప్పాను కదా. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మ్యాక్స్ అండ్ మిన్ ఈ 2 ఫంక్షన్స్ చెప్తాను అన్నమాట. ఈ మ్యాక్స్ అండ్ మిన్ అంటే ఏంటంటే ఈ లిస్ట్లో ఉన్న మ్యాక్సిమం వాల్యూని ప్రింట్ చేస్తుంది అన్నమాట. మిన్ అంటే లిస్ట్లో ఉన్న మినిమం వాల్యూని ప్రింట్ చేస్తుంది అన్నమాట. సో ఇందులో మ్యాక్సిమం వాల్యూ ఎంత 9, మినిమం వాల్యూ 2. ఒకసారి చెక్ చేద్దాం. సో మ్యాక్సిమం వాల్యూకి ప్రింట్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ ఎరే అంటే ఎరే అంటే ఇక్కడ ఏంటి లిస్ట్ ARR అండ్ ప్రింట్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ మిన్ ఆఫ్ ARR. అంటే ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఇందులో ఏంటి 9 అండ్ మినిమం వాల్యూ ఏంటి 2. ఒకసారి అంటే మనకి 9 2 ప్రింట్ అవ్వాలి. ఒకసారి రన్ చేద్దాం ఫాస్ట్గా. సో చూసారు కదా 9 అండ్ 2 మ్యాక్సిమం వాల్యూ ప్రింట్ అయింది, మినిమం వాల్యూ కూడా ప్రింట్ అయింది. సో దీని తర్వాత
ఇక్కడ డేటా ఉంది కదా, ఇక్కడ 5 to 4 9 ఉంది కదా, దీన్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ డేటా ఏంటిది 5 to 4 9. మనకి అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి అంటే చిన్న నుంచి పెద్ద వరకు, అంటే 2, 4, 5, 9 అని మనకి రావాలంటే మనం ఏం చేయాలంటే మనకి పైథాన్లో డైరెక్ట్గా ఫంక్షన్ ఉందన్నమాట. మామూలుగా అయితే వేరే లాంగ్వేజ్లో అయితే ఒక 30 lines ఆఫ్ కోడ్ ఉంటుంది ఒక సార్ట్ చేయాలంటే, సార్టింగ్ అంటారు దాన్ని. అలా కాకుండా మన పైథాన్లో ఆల్రెడీ ఫంక్షన్ ఉందన్నమాట, దానికి జస్ట్ మనం కాల్ చేస్తే చాలు. అంటే ఇక్కడ ఏంటంటే ఏఆర్ఆర్ డాట్ అంటే లిస్ట్ డాట్, అంటే మనకి ఏదైతే లిస్ట్ నేమ్ వేరియబుల్ నేమ్ ఏంటి ఇక్కడ ఏఆర్ఆర్ కదా, ఆ లిస్ట్ నేమ్ పేరు ఏఆర్ఆర్ డాట్ సార్ట్ అని పెడితే చాలు. మనకి సార్టింగ్ పెడితే మనకి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయిపోతాయి, అంటే అరేంజ్ అయిపోతాయి. దాని తర్వాత ఒకసారి ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఆఫ్ ఏఆర్ఆర్. సో ఒకసారి నేను ఏం చేస్తానంటే బిఫోర్ అని చెప్పి ప్రింట్ బిఫోర్ సార్టింగ్ అని చెప్పి ఇక్కడ ప్రింట్ చేద్దాం, బిఫోర్ సార్టింగ్ అని చెప్పి ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఏఆర్ఆర్. ఆఫ్టర్ సార్టింగ్ అని చెప్పి ఇక్కడ ఒకసారి ప్రింట్ చేద్దాం ఏఆర్ఆర్. ఎండ్ అంటే న్యూ లైన్ రాకుండా నీట్గా కంపడడానికి అన్నమాట, అంటే మీకు ఇప్పుడు అర్థమవుతుంది. సో ఒకసారి ఫాస్ట్గా రన్ చేస్తాను. సార్టింగ్ అంటే మీకు చెప్పాను కదా, ఎలిమెంట్స్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడం అన్నమాట. సో ఫాస్ట్గా ఒకసారి రన్ చేస్తాను, పైథాన్ కోడ్ డాట్ పై. సో ఇక్కడ చూడొచ్చు బిఫోర్ సార్టింగ్ ఏముంది 5 to 4 9, అండ్ ఆఫ్టర్ సార్టింగ్ ఏంటి 2 4 5 9. అంటే సార్టింగ్ అంటే అర్థమైంది కదా, ఎలిమెంట్స్ని అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద వరకు సార్ట్ చేయడం అన్నమాట. సో మీకు ఈ వీడియోలో చాలా చెప్పాను కదా, చాలా ఫంక్షన్స్ చెప్పాను. ఫస్ట్ ఫంక్షన్ ఏంటి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అని చెప్పి ఫస్ట్ ఏం చెప్పాను, ఇన్ అంటే సెట్ అయిన ఎలిమెంట్ ఉందో లేదో చెక్ చేయాలంటే ఒక సెట్ అయిన లిస్ట్లో ఇన్ అని యూజ్ చేస్తాం అన్నమాట. అంటే సెట్ అయిన ఎలిమెంట్, సో మీకు అర్థం అవడానికి చెప్పాను అంతే. సెట్ అయిన ఎలిమెంట్ ఇన్ ఇంపార్టెంట్ అన్నమాట, ఇన్ సెట్ అయిన లిస్ట్ అదొకటి. తర్వాత ఏం చెప్పాను, అపెండ్ చెప్పాను, లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను, మ్యాక్స్ చెప్పాను, మిన్ చెప్పాను, ఇంకేం చెప్పాను ఇండెక్స్ అని చెప్పాను. ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి అంటే ఇండెక్స్ ఒక సెట్ అయిన ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ తెలుసుకోవడానికి. అట్ ద సేమ్ టైం ఇంకేం చెప్పాను సార్టింగ్ గురించి చెప్పాను. ఇప్పుడు రిమూవ్ చేయాలనుకోండి సేమ్ రిమూవ్ మెథడ్ యూజ్ చేయడమే. ఇప్పుడు సెట్ అయిన ఎలిమెంట్ రిమూవ్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 ఉంది కదా, ఎరే డాట్ రిమూవ్ అని చెప్పి 9 రిమూవ్ చేయాలనుకుంటే 9 రిమూవ్ అయిపోద్ది అన్నమాట, అంటే డిలీట్ అయిపోద్ది అన్నమాట, లిస్ట్లోంచి ఉన్న వాల్యూ నుంచి డిలీట్ అయిపోద్ది. ఒకసారి ప్రింట్ చేద్దాం ఫాస్ట్గా. సో ఇక్కడ ఏమైంది 9 ఉంది ఇందులో, 9 పోయింది కదా. సో ముందు 9 ఉంది ఇందులో, 9 రిమూవ్ చేస్తే 9 పోయింది అన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ లిస్ట్ గురించి. సో చాలా ఇంపార్టెంట్ లిస్ట్, ఫ్యూచర్లో చాలా వీడియోస్లో చాలాసార్లు యూజ్ చేస్తాం. అప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది. వీడియో అర్థమవుకపోతే రెండోసారి చూడండి, అర్థమవుకపోతే మూడోసారి చూడండి, పర్లేదు. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్, స్టే హాట్.